బాన్సువాడ కామారెడ్డిలో జరుగుతున్నటువంటి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ కానివ్వండి, మరొక పక్క అటు బాన్సువాడలో జరుగుతున్నటువంటి కమ్యూనల్ ఇష్యూకి సంబంధించి మనతో మాట్లాడడానికి బీజేపీ మాజీ ఎమ్మెల్యే రెండాల లక్ష్మీనారాయణ గారు ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ప్రత్యక్షంగా మీరు చూస్తున్నట్టున్నారు, బాన్సువాడలో అసలు ఏం జరిగింది? బాన్సువాడలో బీజేపీ కొంత దాడులకు తెగబడ్డది అని చెప్పి కొంత చర్చ జరుగుతుంది. ముందుగా వారి మీద మీరే ఎక్కువ మంది ఉన్నారనేది కొంత చర్చ, అందులో నిజం ఉందా? అవస్థం ఏదైతే బాన్సువాడలో మీ అందరికి అవగాహన ఉన్నది. రిలయన్స్ మాల్ట్లో అక్కడ ఉన్నటువంటి సిబ్బందిలో ఒక మహిళ తను భక్తి పాటలు పెట్టుకుంటే ఈ చెత్త పాటలు ఎందుకు అనేటువంటిది, చెత్త పాటలు తీసేయమని ఆమెను బెదిరించినటువంటి విషయం తెలుసు. అంతకుముందు కూడా అదే విధమైన చర్యకు పాల్పడ్డటువంటి ముజుమల్ విషయంలో మరి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, అక్కడ వచ్చినటువంటి కస్టమర్స్ కావచ్చు, పోలీస్కి ఇన్ఫార్మ్ చేసి పోలీసుకు పట్టించినటువంటి పరిస్థితి. మరి వాటి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరితో కలిసి ఇది చేయడం జరిగింది. అయితే అక్కడ మరి నిందితుడి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని అడుగుతుంటే నిందితుడికి బాసటగా కొంతమంది మాబు జమ కావడం అనేటువంటిది ఆశ్చర్యం కలిగించే విషయం. మరి మాబ్ జమ అయింది, డిస్పాచ్ చేసినాక ఇంకో గల్లీలో నుంచి వచ్చి ఆల్రెడీ అరేంజ్డ్ సమకూర్చుకున్నటువంటి రాళ్లతోని హిందువుల మీద దాడికి పాల్పడేటువంటి పరిస్థితి ఉంది. మరి ఇదంతా కూడా పోలీసుల సమక్షంలో జరిగినటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితి ఎదురైతే దీనికి ఆవేదనతో బంధుకు అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి బీజేపీ అందరు కూడా బంధుకు పిలిపివ్వడం జరిగింది. బంధుకు పిలిపిస్తే మరి పోలీసులు చర్యలు ఎవరి మీద తీసుకోవాలా? న్యాయం ఇప్పుడు ఎవరైతే రాళ్ళు కొట్టిరో వాళ్ళ మీద తీసుకోవాలా? మరి ఎవరైతే దాని మీద ఆవేదన వ్యక్తం చేస్తూ డెమోక్రటిక్ సిస్టంలో బంధుకు పిలిపిస్తే ఉన్న భారతీయ జనతా పార్టీ లీడర్లందరినీ కూడా 307 ఏదైతే గతంలో హత్యాయత్నం కేసు ఏదైతే 307 ఉన్నదో ఇప్పుడు 109 దాని కింద కేసులన్నీ బుక్ చేసారు. అంటే వాళ్ళు చేసిన పాపం ఏంది? ఏ రాయి ఏం తీసుకున్నారు? ఎవరిని సంపాదనకు చూసిండ్రు? మరి ఏ దానికోసం సంపాదనకు చూసారు? పోలీస్ స్టేషన్కి వచ్చి న్యాయం అడిగితే మరి పోలీసులు చర్యలు తీసుకోవాలని అడిగితే వీళ్ళందరి మీద కేసులు బుక్ చేయడం ఏంది? ఇది చాలా బాధాకరం. ఎవరైతే రాళ్ళు కొట్టిర్రో అటేమో సంఖ్య తక్కువ, మరి ఎవరైతే రాళ్ళ దెబ్బలు తిన్నారో కేసుల బాధ కూడా వీళ్ళకి. ఈ రకమైనటువంటి అపీజ్మెంట్ పాలిటిక్స్ ఏది కనబడుతున్నా అంటే అక్కడ ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి ఒత్తిడి, మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలసీ. కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్, నన్ను రేవంత్ ఉద్దీన్ అని కూడా విలువని ఉన్నారు. ఈ రకమైనటువంటి మెసేజ్ ఆఫీసర్స్కి ఉంటే సహజంగా హిందువులు సర్ప్లస్ చేయబడుతున్నటువంటి పరిస్థితి, హిందువులు ఈ అరాచకాలను భరించే స్థితిలో ఉండేటువంటి పరిస్థితి తప్ప మరి ఈ అరాచకాల నుంచి యంత్రాంగం విముక్తి చేసే పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా బాధాకరం. ఈ సంఘటనలో ఒకవైపు జరుగుతుండగానే రుద్రులో ఒక మహిళా న్యాయవాది మీద వాడు షర్టు బీట్ ఇప్పేసి మీది కురకడం ఏదైతే ఉన్నదో, ఆమెను దుర్భాషలాడడం ఏదైతే ఉన్నదో అది ఆ రుద్దురు నుంచి పక్కన ఉన్నటువంటి సులేమాన్ ఫారము ఏదైతే ఉన్నదో ఆ సులేమాన్ ఫారంలో ఒక నర్సవ్వ అనేటువంటి ఆమెను ఎస్సీ మహిళ నోటికి వచ్చినటువంటి బూతులు తిట్టి ఇద్దరు అన్నము లతీఫు ఇంకొకడు వాళ్ళ తమ్ముడు ఆమెను ఎడాపెడా కొడితే ఆఫీసర్స్ కంప్లైంట్ ఇస్తే వాడు దర్జాగా హైకోర్టుకు పోయి దాని మీద స్టే తీసుకొచ్చుకున్నందుకు, లేకపోతే అన్నీ చెప్పినరా డీజీపీకి? ఏమన్నారు మరి డీజీపీ గారు మరి పరిస్థితులను మేము సమీక్షిస్తాం. ఉన్నటువంటి వాటిలో ఇప్పుడే మేము ఏదైతే ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం, ఇప్పటికి అరెస్ట్లు ఇంకా ఆపమని చెప్పి అనేటువంటిది కారణంగా చేస్తున్నటువంటి ఈ అరెస్టులను ఆపమని చెప్పినామని చెప్పడం జరిగింది. ఇది పరిస్థితి. ఈ రకమైనటువంటి స్థితి నుంచి బాన్సువాడలో గతంలో పరిస్థితులు కూడా అంటే ఈ పరిణామాలన్నీ కూడా ఒకటొకటిగా గతంలో ఎవరు పువ్వులు అమ్ముకున్నందుకు రైతులు వస్తే రైతును ఎల్లగొట్టి దౌర్జన్యానికి పాల్పడేటువంటి పరిస్థితి. అంటే రైతు సొంత పండించిన పువ్వులు పండుగకు అమ్ముకునేటువంటి హక్కు బాన్సువాడలో లేదనేటువంటి, మరి భక్తి పాటలు వినేటువంటి హక్కు బాన్సువాడలో లేదా అనేటువంటి పరిస్థితి. ఒక 8 ఏళ్ల బాలిక మీద అత్యాచారానికి ఒడిగట్టినటువంటి ఒక ఖాన్ సాబ్ కొడుకు 54 ఏళ్ల వయసు ఉన్నోడు
పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తే బెయిల్ మీద బయటకు వస్తే 500 మంది ఎదుర్కొని పూలదండలేసి మరి సన్మానం చేసేటువంటి సంస్కారం ఏదైతే ఉందో, అటువంటి నేరానికి అటువంటి అభియోగం మోపబడినటువంటి వ్యక్తి, అభియోగం ఉన్నటువంటి వ్యక్తి పురుగును చూసినట్టు సమాజం చూస్తుంది. మరి ఈ సమాజంలో బాన్స్వాడలో ఈ రకమైనటువంటి ఆలోచన సరళ ఏదైతే ఉందో పెరుగుతున్నటువంటి మౌఢ్యానికి ఇది అద్దం పడతా ఉన్నది. ఇది పోలీసులు మరి ఓటు బ్యాంక్ ఏదైతే ప్రభుత్వాల ఓటు బ్యాంక్ రాజకీయాల్లో పావులు కావద్దని చెప్పి వాస్తవాలను ఆధారం చేసుకొని నేరాలకు పాల్పడ్డ వాళ్ళను కల్ప్రిట్స్ని మాత్రం పైన కేసులు బుక్ చేయాలి. కానీ ఇది వాళ్ళను సంతృప్తి పరచడందుకోసం బలైతున్నటువంటి ఇబ్బందులకు గురవుతున్నటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి హిందువుల మీద ఇష్టం వచ్చినట్టుగా యథేచ్ఛగా చేతిలో కలం ఉన్నదని హత్యాయత్నాలు రాస్తూ పోవడం అనేటువంటిది సరికాదు. దీన్ని ఇటువంటి సంఘటనల మీద మీరు సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు ఒక విశ్వాసం కలిగే రీతిలో వ్యవహరించాల్సినటువంటి అవసరం. బాధిత మహిళతో మాట్లాడారు సార్, భరోసా ఏమన్నా ఇచ్చిరా మీరు గతం? అంటే మమ్మల్ని బాన్స్వాడకు నేను పోటీ చేసినటువంటి ఎమ్మెల్యేగా బాన్స్వాడ నుంచి పోటీ చేసిన వ్యక్తిని బాన్స్వాడకు పోతే అరెస్టు, దినమంతా మళ్ళీ పోలీస్ స్టేషన్లో, మళ్ళీ పోతుంటే మళ్ళీ అరెస్టు, మళ్ళా రాత్రి వరకు మళ్ళా పోలీస్ స్టేషన్లో. ఇప్పటికి కూడా మమ్మల్ని బాన్స్వాడలో అడుగు పెట్టనిస్తలేరు. ఇది ఎక్కడి చూద్దాం? అక్కడ పోటీ చేసిన ప్రజలకు విశ్వాసం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల విషయంలో భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి నన్ను అడుగుపెట్టనిటువంటి స్థితి అక్కడ నెలకొన్నది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి ఫోన్లో మేము అందరితో మాట్లాడినాం. జైల్లో ఉన్నటువంటి వాళ్ళని కలవడం కూడా జరిగింది. వాళ్ళు అకారణంగా మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు. మేము న్యాయం అడిగితే మాకు అన్యాయంగా కేసులు బుక్ చేసినారని వాళ్ళ ఆవేదన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది సమంజసం కాదు. థ్యాంక్ యూ సార్. ఇది అసలు బాన్స్వాడలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో అక్కడ బాధింపబడ్డ వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళను జైల్లోకి తరలించారు. తను బాన్స్వాడ నుంచి పోటీ చేసిన అక్కడ ఉన్నటువంటి బాధితురాలు కానివ్వండి, బాన్స్వాడ ప్రజలకు భరోసా ఇవ్వాల్సినటువంటి తను వెళ్తుంటే పదే పోలీసులు అడ్డుకుంటున్నారు. బాన్స్వాడ వెళ్ళనివ్వట్లేదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఒత్తిడి ఉంది పోలీసుల పైన. పోలీసులు కలం ఉంది కదా అని ఏది పడితే అది రాస్తే కూడా సరికాదు. కాబట్టి పోలీసులకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దాని అన్నిటిపైన కూడా డీజీపీకి వివరించి వాటన్నిటిపైన కూడా సమీక్ష చేస్తామని చెప్పి డీజీపీ హామీ ఇచ్చారని అటు మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ అంటున్నారు. కెమెరామ్యాన్ గణేష్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.